స్టార్ట్ చేసామంటే అకౌంటబిలిటీ ఒకటే స్టార్ట్ చేసాము. లీడర్షిప్కి రావాలి అంటే ట్రాన్స్పరెంట్గా ఎవ్రీ మంత్, ఇప్పుడు నేను ట్యాంపాలో ఉన్నాను అనుకోండి, ఎవ్రీ బోర్డ్ మెంబర్, ఈసీ మెంబర్, చాప్టర్ కోఆర్డినేటర్ కూడా మా ట్యాంపాలో నేను లీడర్షిప్లో ఉన్నప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసాము, ఏం చేసాము అనేది మెట్రిక్స్ ఒకటి తయారు చేసి బోర్డు మీటింగ్లో, ఈసీ మీటింగ్లో కూడా పబ్లిష్ చేస్తున్నాము. సో దట్ వే అందరికీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే లీడర్షిప్ కూడా వాళ్ళు నిజంగా సర్వ్ చేశారా లేదా నాట్స్కి, కమ్యూనిటీకి అనేది మెంబర్స్ అందరికీ కూడా ఉంటుంది. దాని బేసిస్ మీద సెలక్షన్ కమిటీ కూడా దే టేక్ ద రైట్ డెసిషన్. మీ బ్రాంచెస్, నాట్స్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ అమెరికా అన్ని స్టేట్స్లో ఉన్నాయా? ప్రస్తుతానికి లేవండి. దట్ ఈజ్ అవర్ విజన్. ప్రస్తుతానికి 20 స్టేట్స్లో ఉన్నాయి. నేను చైర్మన్ కింద అయిన తర్వాత మా టీమ్ హ్యాస్ డన్ వండర్ఫుల్ వర్క్. ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 చాప్టర్స్ వరకు కొత్తగా చేశారు. ప్రీవియస్గా కోవిడ్ అవి రావటం వల్ల కొద్దిగా స్లో డౌన్ అయ్యారు పాస్ట్లో. బట్ మా గోల్ ఏంటి అంటే ఉన్న 50 స్టేట్స్లో కూడా నాట్స్ చాప్టర్ ఉండాలి. రీసెంట్గా మేము ఇంకోటి ఏం చేశామంటే వెరీ చిన్న ఊర్లో కూడా చాప్టర్ స్టార్ట్ చేసి వీ వాంటెడ్ టు సెండ్ ఎ మెసేజ్. నాట్స్ ఏంటి అంటే సిటీస్లోనే కాకుండా చిన్న ఊర్లో కూడా తెలుగు పాపులేషన్ ఉన్న చోట కూడా నాట్స్ ఒక చాప్టర్ పెట్టి అక్కడ తెలుగు ప్రజలకు సేవ చేస్తున్నాము అని అలా చిన్నూరులో కూడా స్టార్ట్ చేసామండి. ఇక్కడ ఇప్పటి వరకు మీ గోల్స్ ఒకటి, ఆ 3 రోజుల కన్వెన్షన్లో ఎంగేజ్ చేయడం, వాళ్ళకి సంప్రదాయాలు అవి ఓకే, ఆ ఇంటరాక్షన్స్ ఇవి నేను వచ్చాను చాలా 4-5 సార్లు వచ్చాను, నేను చేస్తారు అందరూ డౌట్లు. అలాగే ఇప్పుడు మీ గోల్ ఏంటంటే దాన్ని ఎక్స్పాండ్ చేయడం, వాళ్ళ కార్నర్స్కి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే ఎక్కడ నాట్స్ ఉండాలనేది మీది ఒక ఇది బాగానే ఉంది. కానీ గోల్స్, నాట్స్ రిజల్యూషన్స్ ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే దాని మీద ఏమన్నా ఉందా? డెఫినెట్గా అండి. నాట్స్ 2009లో స్టార్ట్ అయిందండి. సో మేము చైర్మన్ తీసుకున్న తర్వాత వి స్టార్టెడ్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాట్స్ 2.0. వాట్ దట్ మీన్స్ ఏంటి అంటే ఇవాళ నుంచి నెక్స్ట్ 15 years ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి, 15 సంవత్సరాలు, దాని తర్వాత నాట్స్ 3.0 వస్తుందండి. ఈ 15 years మన ఆర్గనైజేషన్లోకి ఏ జనరేషన్ వాళ్ళని మనం తీసుకోవాలి అండ్ ఫోకస్ చేసే ప్రోగ్రామ్స్ ఇప్పుడు మెయిన్గా ఉమెన్ మీద చేయటం కానీ, జెన్ ఆల్ఫా మీద చేయటం కానీ, దీని మీద ఫోకస్ చేసుకోవటం కానీ ఆ డైరెక్షన్లో వెళ్తున్నామండి. మొన్న రీసెంట్గా మా ఎగ్జిక్యూటివ్ టీమ్ కొత్తగా అపాయింట్ అయినప్పుడు కూడా ఫస్ట్ టైం నాట్స్లో 60% న్యూ మెంబర్స్ని తీసుకొచ్చాము. వాళ్ళ ఏజ్ గ్రూప్స్ కూడా చూస్తే బిట్వీన్ 30 and 40 ఏజ్ గ్రూప్లో వాళ్ళని తీసుకొచ్చాం. సో మేమేంటంటే ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లో ఆలోచిస్తున్నాము. ఎందుకంటే మా ఫౌండింగ్ మెంబర్స్ మాకు ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ ఇచ్చారు. వాళ్ళు కష్టపడి మా చేతుల్లో 15-16 సంవత్సరాలు దాన్ని తీసుకొని పెట్టారు. ఇప్పుడు మేము చేసేది ఒక సీడ్ వేస్తున్నట్టు ఆర్గనైజేషన్కి నాట్స్ 2.0. దీన్ని ఈ వచ్చే యంగర్ జనరేషన్ను వీ వాంట్ దెమ్ టు టేక్ దిస్ అండ్ సస్టైన్ దిస్ ఆర్గనైజేషన్ బియాండ్ 15 years. అదే కాకుండా ఇప్పుడు చూస్తే ఐఎమ్ ది యంగెస్ట్ చైర్మన్ ఇన్ ది ఎంటైర్ నాట్స్ హిస్టరీ. మా ప్రెసిడెంట్ మదన్ పాములపాటి గారు కూడా యంగెస్ట్. సో వీఆర్ చేంజింగ్ ద డైనమిక్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, హౌ వీ థింక్, హౌ వీ ఆపరేట్, హూమ్ వీ నీడ్ టు డూ సర్వీస్, హూమ్ వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ టు దిస్, హౌ డూ వీ ఎక్స్పాండ్ అనేది చాలా క్లియర్ స్ట్రాటజీ. మిగతా సంఘాలతో వెదర్ ఇట్ ఈస్ ఆటా ఆర్ తానా వాటితో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎవరి సంఘం వాళ్ళదే, మన దుకాణం మనదే, వాళ్ళ దుకాణం వాళ్ళదే, రాజకీయ పార్టీలు అనుకుంటా ఉంటుందా? లేకపోతే కోఆర్డినేషన్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక కోఆర్డినేషన్ కమిటీ, ఒక సమన్వయం ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఉండాలి, లెక్క ప్రకారం అయితే ఉండాలి. మేము ఎవరిని కాంపిటీషన్ లాగా చూడమండి. ద వే వీ ఆపరేట్ ఈజ్ వీ కొలాబరేట్ విత్ ఎవ్రీ వన్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు తానా కన్వెన్షన్ కూడా జరుగుతుంది 3rd, 4th, 5th, మాకు 4th, 5th, 6th జరుగుతుంది. సో ఫస్ట్ టైం మేబీ ఆర్ ఇదివరకు కూడా జరిగినట్టుంది ఒకసారి ఇట్లా క్లాష్ అయింది. మ్యూజిషియన్స్ వాళ్ళని కూడా షేర్ చేసుకుందాం. ఈసారి ఇంకా బెటర్గా చేస్తున్నామండి. వచ్చే ఆర్టిస్టులు కూడా కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ, మెయిన్గా వచ్చే అటెండీస్ గెస్టులు కొంతమంది ఇండియా నుంచి వచ్చారు. అందరికీ కూడా 2 ఆర్గనైజేషన్స్ వెరీ క్లియర్గా 2 రోజులు ఇటు రండి, 2 రోజులు ఇక్కడికి రండి అనే దీంట్లోనే వెళ్తున్నాము. ప్లస్ ఇది వరకు మనకి కొద్ది బౌండరీస్ ఉండేయండి. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు వేరే కన్వెన్షన్కి వెళ్ళకూడదు అనేది. 4-5 years క్రితం నాట్స్లో నాకు తెలిసినంత మటుకు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గో ఇన్ టు అన్ అదర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్. రీసెంట్గా ఇంకొక ఆర్గనైజేషన్ పెట్టారు మాట అని. సో వీ సపోర్టెడ్ దెమ్, వీ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టుగెదర్ విత్ దెమ్. అంత సర్వీస్. నాట్స్ యాజ్ అ ఓపెన్ డోర్ పాలసీ అండి. ఎనీవన్ హూ వాంట్స్ టు కమ్ అండ్ కొలాబరేట్ అండ్ డూ సర్వీస్ ప్రోగ్రామ్స్, వీఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఇట్. నేనేమంటానంటే
ఇవి ఓకే, కన్వెన్షన్స్కి షేర్ చేసుకోవడము, ఇటు గెస్ట్లు అటు గెస్ట్లు ఇటు, మంచిదే, తప్పేం లేదు. వచ్చిన వాళ్ళు కూడా రెండు చూస్తారు, దే విల్ ఎంజాయ్ అండ్ దే విల్ కంట్రిబ్యూట్ సంథింగ్. అవును, అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనుకోవచ్చు, ఇంకోటి కావచ్చు. అనేది ఓవరాల్గా సంఘాలన్నీ కలిసి సమాజానికి, తెలుగు సమాజానికి ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తారు. ఒక కోఆర్డినేషన్ లాంటిది ఏమన్నా ఆలోచన వచ్చిందా ఎవరికైనా, మీకైనా వారికైనా? ఇదివరకు పాస్ట్ లో చేశామండి. ట్రై వ్యాలీ యూనివర్సిటీ సమస్య వచ్చినప్పుడు ఆర్గనైజేషన్స్ అప్పుడు ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి చేశాము. వైట్ హౌస్ ముందుకెళ్ళి ప్రొటెస్ట్ చేశాము. అట్లా సమస్య వచ్చినప్పుడు డెఫినెట్గా ఇవాళ ఓపెన్ మైండ్గా ఆలోచిస్తున్నారండి అందరూ. సో నో వన్ ఈజ్ లుకింగ్ అట్ ఈచ్ అదర్ యాజ్ అ కాంపిటీషన్. డెఫినెట్గా సమస్య వచ్చినప్పుడు చేస్తారు. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారండి. మాకు ఆలోచన ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత మీరు చెప్పిన పాయింట్ ఇనిషియేట్ చేసుకుని తెలుగు ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి ప్రాబ్లీ ఒక చిన్న డెఫినెట్ గానండి, చాలా మంచి సజెషన్ ఇచ్చారండి. అక్కడ నార్త్ అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉపయోగపడే సజెషన్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత